హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మొదటిసారిగా నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్స్ కోసం. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే సిండిగో అనే కంపెనీ నుంచి మనకైతే ఒక జాబ్ వేకెన్సీస్ అయితే రిలీజ్ అయ్యాయి. సో సిండిగో అనేది మంచి ఎంఎన్సీ కంపెనీ అని తెలుసు మనకు. సో దీనికి సంబంధించిన జాబ్ వేకెన్సీ ఏంటో చూద్దాం ఇప్పుడు. సో డీటెయిల్స్లోకి అయితే వెళ్దాం. సో ఓపెన్ పొజిషన్స్ అని ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. డాటా క్యాప్చర్ అసోసియేట్. సో డాటా క్యాప్చర్ అసోసియేట్ అంటే ఇది వచ్చేసి మనకు డాటా ఎంట్రీ జాబ్ లాంటిది. సో రిమోట్ బేస్డ్ వర్క్ ఇదైతే. సో ఇండియా అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇండియన్స్కే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇది. పర్మనెంట్గా వర్క్ ఫ్రమ్ హోమ్, హ్యాపీగా ఇంట్లోనే ఉండి వర్క్ చేసుకోవచ్చు. సో డాటా క్యాప్చర్ అసోసియేట్ పొజిషన్కి. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం మనం. సో ఎసెన్షియల్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అని మెన్షన్ చేశారు. సో రివ్యూస్ ప్రోడక్ట్ ఇమేజెస్ అండ్ ఐడెంటిఫైస్ ఇన్ఫర్మేషన్ రిక్వైర్డ్ ఫర్ అక్యురేట్ డేటా క్యాప్చర్. సో ఏంటి అంటే రివ్యూ చేయాలంట. ప్రోడక్ట్ ఇమేజెస్ పైన ప్రోడక్ట్ పైన ఉండే ఇమేజెస్ని రివ్యూ చేయాలి, దానిపైన ఉన్న ఇన్ఫర్మేషన్ని రివ్యూ చేసి సో రిక్వైర్డ్ ఫర్ అక్యురేట్ డేటా క్యాప్చర్. సో ఒకవేళ అది కరెక్ట్గా ఉందా లేదా అనేది యాజ్ పర్ దేర్ గైడ్ లైన్స్ చెక్ చేసి, సో అది కరెక్ట్గా ఉందా లేదా అనేది, అక్యురేట్గా ఉందా లేదా అనేది చెక్ చేసి సో ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయాలి. సో ఎంటర్స్ ఆల్ నెసెసరీ డాటా ఫర్ రిక్వైర్డ్ అట్రిబ్యూట్స్. సో ఏంటి అంటే ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉంటే నెసెసరీ డాటా ఏదైతే ఉంటుందో, అట్రిబ్యూట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మెయిన్గా వచ్చేసి ఇదైతే డాటా ఎంట్రీ జాబ్ లాంటిది అనమాట. ఎన్ష్యూర్ డాటా క్వాలిటీ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ మేడ్ విత్ ఇన్ ప్రోడక్ట్ రికార్డ్స్ బై ప్రూఫ్ రీడింగ్ వర్క్ అండ్ ఫాలోయింగ్ సిండిగో డాటా క్యాప్చర్ గైడ్ లైన్. సో వీళ్ళకి సంబంధించిన సిండిగో కంపెనీ డాటా క్యాప్చర్ గైడ్ లైన్స్ ప్రకారంగా సో ఇన్ఫర్మేషన్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అచీవ్ 95% అక్యూరసీ రేట్ ఆర్ హయ్యర్. సో ఖచ్చితంగా 95% అనేది క్వాలిటీ మెయింటైన్ చేయాలి. సో అక్యూరసీ అయితే 95% లేదా 100% అయితే ఉండాలి క్వాలిటీ అనేది. సో వర్క్స్ ఆన్ అచీవింగ్ టీమ్ గోల్ ఆఫ్ 100% అక్యూరసీ ఆన్ న్యూట్రిషన్ అండ్ ఇంగ్రీడియంట్ ఇన్ఫర్మేషన్. సో ఇది వచ్చేసి మెయిన్గా ప్రోడక్ట్స్ వచ్చేసి న్యూట్రిషన్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అయితే ఉన్నట్టున్నాయి. సో ఇంగ్రీడియంట్ ఇన్ఫర్మేషన్ అని కూడా మెన్షన్ చేశాడు కాబట్టి 100% అచీవింగ్ టీమ్ గోల్. సో అచీవింగ్ టీమ్ గోల్ అనేది 100% అయితే ఉండాలి అని చెప్తున్నారు. మీట్స్ మినిమం డైలీ ప్రొడక్షన్ టాస్క్ గోల్స్ వైల్ వర్కింగ్ టువర్డ్స్ ఇంప్రూవింగ్ క్వాలిటీ అండ్ స్పీడ్. సో ఖచ్చితంగా డైలీ మీకు అలర్ట్ చేసినటువంటి టాస్క్స్ ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించిన టార్గెట్స్ అయితే కంప్లీట్ చేయాలి. సో స్పీడ్గా చేయాలి అని చెప్తున్నారు. ఫ్లూయెన్సీ ఇండికేటెడ్ బై ఎ డైలీ యావరేజ్ ఆఫ్ 45+ ప్రోడక్ట్స్. సో ఏంటి అంటే డైలీ మీకు ఒక 45+ ప్రోడక్ట్స్ అయితే ఇస్తారు, వాటికి సంబంధించిన రివ్యూస్ అయితే కంప్లీట్ చేయాలి అని చెప్తున్నారు. కంప్లీట్స్ ఆల్ అసైన్ టాస్క్ విత్ ఇన్ ఏ టైమ్లీ మేనర్. సో ఇచ్చిన టైంలోనే మీకు ఇచ్చిన టాస్క్ అన్నీ కంప్లీట్ చేయాలి, మీకు అసైన్ చేసిన టాస్క్లన్నీ కంప్లీట్ చేయాలి. అసిస్ట్ టీమ్ టు మీట్ 99% ఆన్ టైమ్ గోల్. సో మీకు 99% టైమింగ్లో ఖచ్చితంగా మీరైతే అచీవ్ అవ్వాలి, మీకు ఇచ్చిన టార్గెట్ అయితే అచీవ్ అవ్వాలి అని చెప్తున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్లూయెన్సీ అబిలిటీ టు బోత్ క్యాప్చర్ డేటా అండ్ క్యూఏ డేటా ఫర్ ఆల్ నెసెసరీ ప్రోడక్ట్స్ టైప్స్ ఇన్ సర్వీస్. ఇదేంటి అంటే మీకు డాటా ఎంట్రీ ఉండాలి, డాటా ఎంటర్లో ఉండాలి, అలాగే క్వాలిటీ అష్యూరెన్స్ కూడా మీరు చేయాల్సి వస్తుంది. ఒకవేళ టాస్క్ మీకు క్వాలిటీ అష్యూరెన్స్గా, క్వాలిటీ అనలిస్ట్గా అసైన్ చేస్తే అప్పుడు మీరు క్వాలిటీ అనలిస్ట్గా కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది. సో అది కూడా చెప్తున్నారు. సో వర్క్స్ టు మెయింటైన్ మినిమం టైపింగ్ స్పీడ్ 50+ వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్. సో 50 వర్డ్స్ అయితే చేయాలి మీరు, పర్ మినిట్కి 50 వర్డ్స్ అయితే టైప్ చేయాల్సి ఉంటుంది. సో టైపింగ్ స్పీడ్ చాలా బాగుండాలి. సో మోస్ట్లీ డేటా ఎంట్రీ జాబ్ అంటే మీకు టైపింగ్ స్పీడ్ బాగుండాలి. అలాగే ఈ జాబ్కి సంబంధించి ఏంటి అంటే మీకు ఇంగ్లీష్లో బోత్ రిటన్ అండ్ వర్బల్ అంటే మాట్లాడగలగాలి, రాయగలగాలి. సో ఆ స్కిల్స్ కానీ బాగుంటే మీకు ఖచ్చితంగా 100% ఈ జాబ్ అయితే వచ్చినట్టే. వర్క్స్ టు బికమ్ ఫెమిలియర్ విత్ వేరియస్ ప్రోడక్ట్స్ టైప్ అండ్ బ్రాండ్స్ టు ఎన్ష్యూర్ ప్రాపర్ ప్రోడక్ట్ ప్రాసెసింగ్. ఆల్ అదర్ టాస్క్స్ అసైన్డ్ బై టీమ్ లీడ్, సూపర్వైజర్ ఆర్ మేనేజర్. మిగతా టాస్క్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు టీమ్ లీడ్ కానీ, సూపర్వైజర్ కానీ, మేనేజర్ కానీ అసైన్ చేస్తారు అని చెప్తున్నారు. సో రిక్వైర్మెంట్స్ అయితే ఏం కావాలని ఇక్కడ మెన్షన్ చేశారు. గుడ్ ఓరల్ అండ్ రిటర్న్
ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్. నేను ఏదైతే చెప్పానో ఇప్పుడు అదే మెన్షన్ చేశారు ఇక్కడ. సో ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి బాగుండాలి మీకు, బోత్ రిటన్ అండ్ వర్బల్. సో మంచిగా మాట్లాడాలి, బాగా రాయగలగాలి అని చెప్తున్నారు. స్ట్రాంగ్ రీడింగ్ కాంప్రిహెన్షన్, గ్రామర్, స్పెల్లింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్. సో మంచిగా గ్రామర్ స్పెల్లింగ్స్ కానీ, గ్రామర్ కానీ, స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ అవన్నీ లేకుండా నీట్గా చదవగలగాలి మీరు. సో ప్రొఫిషియన్సీ అండ్ అక్యురసీ ఇన్ యూజ్ ఆఫ్ స్టాండర్డ్ కీబోర్డ్ డాటా ఎంట్రీ టూల్స్. సో డాటా ఎంట్రీ టూల్స్ అనేవి బాగా యూజ్ చేసి ఉండాలి మీరు. సో డాటా ఎంట్రీ అనేది బాగా మీరు స్పీడ్గా చేయాలి. పర్ మినిట్కి 50 వర్డ్స్ అయితే ఖచ్చితంగా టైప్ చేయాలి అని చెప్తున్నారు. అబిలిటీ టు అడాప్ట్ టు చేంజింగ్ టెక్నాలజీస్ అండ్ రిక్వైర్మెంట్స్. ఒకవేళ కొత్త టెక్నాలజీస్ ఏమైనా వస్తే డేటా ఎంట్రీలో అవన్నీ తొందరగా మీరు అడాప్ట్ చేసుకోవడానికి మీకు ఆ అబిలిటీ అయితే ఉండాలి అని చెప్తున్నారు. కంఫర్టబుల్ విత్ అంబిగ్విటీ, ఫ్లెక్సిబిలిటీ ఇన్ స్కెడ్యూల్ టు అలో ఫర్ ప్రొడక్షన్ వర్క్ ఫ్లో టు స్టే కన్సిస్టెంట్. ఒకవేళ మీకు వర్క్ ఫ్లో ఎక్కువైతే మీరైతే చేయగలగాలి. సో దానికి కూడా ఫ్లెక్సిబిలిటీ ఉండాలి అని చెప్తున్నారు. సో రికమెండెడ్ స్కిల్స్ వచ్చేసి మినిమం టైపింగ్ స్పీడ్ అయితే 50 వర్డ్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్ అని మెన్షన్ చేశారు. స్పానిష్ లాంగ్వేజ్ స్కిల్స్ ఉంటే యాడెడ్ అడ్వాంటేజ్ అని చెప్తున్నారు. ఫ్రెంచ్ లాంగ్వేజ్ స్కిల్స్ ఉంటే అది కూడా యాడెడ్ అడ్వాంటేజ్ అని చెప్తున్నారు. ఫెమిలియర్ విత్ యూఎస్, నార్త్ అమెరికన్, కెనడియన్ అండ్ యూరోపియన్ సిపిజి ప్రోడక్ట్స్ అండ్ బ్రాండ్స్. సో ఈ కంట్రీకి సంబంధించిన ప్రోడక్ట్స్ అయితే, బ్రాండ్స్ అయితే ఉంటాయి. సో వాటికి సంబంధించిన మీరు ఇమేజెస్కి లేదంటే ప్రోడక్ట్స్కి మీరైతే రివ్యూస్ ఇవ్వాల్సి ఉంటుంది. సో అదైతే చూసుకోండి. అడ్వాన్స్డ్ ప్రూఫ్ రీడింగ్ స్కిల్స్, ప్రూవ్ అండ్ హై అటెన్షన్ టు డీటెయిల్ అని మెన్షన్ చేశారు. సో అడిషనల్ డీటెయిల్స్లోకి వెళ్తే కూడా ఆల్మోస్ట్ అవే ఉంటాయి ఇంకా. సో ఇంకా కిందికి వెళ్తే ఏముందో చూద్దాం. సో ఇక్కడికి వచ్చేసి అప్లై ఫర్ దిస్ జాబ్. సో ఇక్కడ రిక్వైర్డ్ మ్యాండేటరీ అంటే మీకు స్టార్ ఉన్నవన్నీ మ్యాండేటరీ. సో స్టార్ ఉన్నవి మాత్రం ఫిల్ చేస్తే సరిపోతుంది, మిగతా ఫిల్ చేయకపోయినా పర్వాలేదు. ఫస్ట్ నేమ్ అయితే మెన్షన్ చేయండి, అలాగే లాస్ట్ నేమ్ కూడా మెన్షన్ చేయండి, తర్వాత ఈమెయిల్ కూడా మెన్షన్ చేయండి. ఫోన్ నెంబర్ అనేది ఆప్షనల్, మీరు చేసినా చేయకపోయినా సరిపోతుంది. అలాగే రెజ్యూమ్ అయితే మెన్షన్ చేయండి, కవర్ లెటర్ కూడా మెన్షన్ చేయండి. సో ఇవన్నీ నార్మల్ క్వశ్చన్స్ ఏవైతే అడుగుతున్నారో అవన్నీ చదివి వాటికి సంబంధించిన ఆన్సర్స్ అయితే అక్కడ పెట్టండి. వాలంటరీ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ డిజబిలిటీ. సో అలాంటిది ఏమైనా ఉంటే దానికి సంబంధించింది ఇక్కడ ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఆప్షన్స్లో ఏదైనా మీకు ప్రాబ్లం ఉంటే అది ఇక్కడైతే మెన్షన్ చేయండి. సో తర్వాత లాస్ట్లో సబ్మిట్ అప్లికేషన్ ఉంది కదా, ఈ సబ్మిట్ అప్లికేషన్లో లాస్ట్లో మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత సబ్మిట్ అప్లికేషన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది సిండిగో కంపెనీ వాళ్ళకి. సో వాళ్ళు హెచ్ఆర్ వాళ్ళు చూసిన తర్వాత షార్ట్ లిస్ట్ అయితే మీ రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అయితే ఖచ్చితంగా మీకు కాల్ బ్యాక్ చేస్తారు. కాల్ బ్యాక్ చేసి చిన్న ఇంటర్వ్యూ లాంటిది కండక్ట్ చేసి మీకైతే జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మంచి ఆపర్చునిటీ, డేటా ఎంట్రీ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే. సో అస్సలు మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ జాబ్కి సంబంధించిన డీటెయిల్స్. ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని జెన్యూన్ లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్ కోసం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.